రివిజన్ వెంటనే జస్టిస్ ఫర్ థ్యాంక్ యూ మహేష్ అన్న వచ్చినందుకు. అయితే భారతదేశ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ యొక్క ఏయుఏబి అన్ని యూనియన్ల యొక్క సమగ్రమైనటువంటి ఒక వేదిక అయినటువంటి ఏయుబి పిలుపు వలన ఈరోజు భారతదేశం అంతటా బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి 2026 నాడు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్కు ఎంప్లాయీస్కి అందరికి కలిపి డిఏ డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మే నెల తర్వాత ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఐడిఏ ఇస్తారు మాకు. మళ్ళీ 1/4/2026 నాడు కూడా డిఏ ఏరియాస్ డిక్లేర్ చేయడానికి గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పటికీ బిఎస్ఎన్ఎల్ మరియు డిఓటి కావాలని తాత్సారం చేసి మాకు జనవరి నుండి ఇవ్వాల్సినటువంటి ఐడిఏ బకాయిలు మరియు ఏప్రిల్ 1 నుంచి ఇవ్వాల్సిన ఐడిఏ బకాయిలు ఇంతవరకు చెల్లించడం లేదు. అయితే డిపి అనేది మధ్యలో ఉంది కాబట్టి డిపి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిండ్రు. డిపిఎల్ ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా బిఎస్ఎన్ఎల్ మళ్ళీ డిఓటికి పంపిన డిఓటి కావాలని తాత్సారం చేస్తుంది. గవర్నమెంట్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ బిఎస్ఎన్ఎల్ యొక్క ఎంప్లాయీస్ మరియు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వేలాది మంది పెన్షనర్లను చాలా ఇబ్బంది పెట్టడం వలన దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన జగిత్యాల టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందర మేము ఈ యొక్క పే రివిజన్ గురించి కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క భారతదేశ ప్రభుత్వమైనటువంటి మోడీ నేతృత్వంలోని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము కావాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని అలాగే బిఎస్ఎన్ఎల్ని నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగాలను ఉదాహరణకు జియో మొదలగు కంపెనీలన్నీ పైకి తీసుకురావడానికి తన సొంత సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ను అనగదొక్కుతుంది. అందులో భాగంగానే 2017 నుంచి బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాల్సినటువంటి పే రివిజన్ ఇవ్వడం లేదు. ఇంకొక సంవత్సరం అయితే దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి కావాలని ఇలా చేయడం వలన మేము ఇప్పుడు 2017 నుంచి మాకందరికీ పే రివిజన్ డ్యూ ఉన్నది. అంతేకాకుండా మేము అడగకుండా ఉండడానికే ఇలాంటి గిమ్మికులు వేస్తుంది. ఎందుకంటే 2017 ఇవ్వాల్సిన పే రివిజన్ ఇవ్వకుండా సాలరీస్ డిలే చేసి ఆపడం వలన ఏదో జరగబోతుందని చెప్పేసి మాకు అప్పుడు 2019 లోపల బీఆర్ఎస్ను డిక్లేర్ చేసినప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందని అనుకొని అందరినీ భయపెట్టించి చాలా మందిని 1,00,000 మంది వరకు బీఆర్ఎస్ పేరిట ఇంటికి పంపడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఐడిఏలు ఇవన్నీ ఆపుకుంటూ జీతాలు తాత్సారం చేసి మళ్ళీ సెకండ్ బీఆర్ఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నది. మరి భారత ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి కాపాడుకోవాల్సిన అవసరం ఒక ఉద్యోగులకే కాదు భారత ప్రజలపైన కూడా ఉంది. మీరు అందరూ ఆలోచించాలి. మీకు తెలియట్లేదు, ఇప్పుడు పెట్రోల్ దాదాపు 7-8 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి నిత్యావసర వస్తువుల మీద కూడా రేట్లు పెంచడం జరుగుతుంది. మరి ఒక గాలితో వ్యాపారం చేసేటువంటి ఈ యొక్క టెలికాం నెట్వర్క్ ఇప్పుడు మనం ఏదైతే డేటా యూజ్ చేస్తున్నామో ఏదైతే డేటా టెలికాం రంగంలో యూజ్ చేస్తున్నామో మొబైల్స్కు యూజ్ చేసినటువంటి ప్రతి డేటా కూడా గాలితో వ్యాపారం చేసేదానికి ఒక నిమిషానికి ఒక నెలకు మినిమం 350 రూపాయల చొప్పున జియోకు దారాదత్తం ప్రజలు చేస్తున్నారు. మరి ఇదంతా ఎవరు ఆలోచించడం లేదు. ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటున్నారు తప్ప మరి మన ప్రజలకు భారతదేశంకి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి ప్రజలు కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా మాకు ఈ నెల జీతంతో పాటు మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని వెంటనే పే రివిజన్ను 2017 నుంచి మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ మేము మరొకసారి మా యొక్క స్లోగన్స్ ఇవ్వుతున్నాం. ఐడిఏ ఐడియాస్ వెంటనే